హాయ్ ఫ్రెండ్స్, చికెన్ లవర్స్ అందరి కోసం చికెన్ పచ్చడి చూపిస్తున్నాను. దానికోసం 1 కేజీ చికెన్ని తీసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడికించి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉడికించి పెట్టుకున్నాను. 1 కేజీ చికెన్కి 1 కేజీ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇట్లా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ని కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం వేయించుకోవాలి. ఈ కేజీ చికెన్ని 2 సార్లుగా వేయించుకుంటున్నాను అనమాట. ఇదైతే బాగా వేయించుకోవాలి. పచ్చి చికెన్ వేయించుకుంటే పచ్చడి అనేది గట్టిగా అయిపోతుంది. ఇలా ఉడికించి వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది తీసి పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా మరిగించుకోవాలి. ఈ పచ్చి స్మెల్ లేకుండా పోతుంది అనమాట. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ అయితే బాగా దీన్ని ఆయిల్లో ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అయ్యేలోపు చికెన్లోకి మనం మసాలా అయితే కలిపేసుకుందాము. చూడండి, 1 కేజీ చికెన్కి 1 టీ గ్లాసు కారం అయితే వేస్తున్నాము. చూడండి, అది తర్వాత ఇందులో 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, గరం మసాలా, అది 1 ప్యాకెట్, అలానే బిర్యానీ మసాలా 1 ప్యాకెట్ అయితే వేస్తున్నాం అనమాట. మీకు ఇంట్లో చేసింది ఉన్నట్లయితే అదొక స్పూన్, ఇదొక స్పూన్ వేసుకోండి. అలాగే ఉప్పు టీ గ్లాస్లో 1/2 గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. కారం ఏ గ్లాస్తో వేసాము అదే గ్లాస్తో 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయండి. మీరు చింతపండు గుజ్జు కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇది ఆయిల్ అయితే బాగా మరిగిపోయిందనమాట. ఇప్పుడు ఈ మరుగుతున్న ఆయిల్ని చికెన్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత లెమన్ పిండుకోవాలి. అలా చింతపండు గుజ్జు అయితే ముందే కలిపేసుకోవచ్చండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.